భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం 29/2/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష పంచమి గురువారం పంచమి మధ్యాహ్నం 12:25 వరకు చిత్రా నక్షత్రం ఉదయం 7:34 వరకు అనంతరం స్వాతి నక్షత్రం ఉంది వర్జం మధ్యాహ్నం 1:34 3:17 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:16 11:03 వరకు మళ్ళీ మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:55 3:42 వరకు దుర్ముహూర్తం ఉంది సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 6:02 అమృత గడి రాత్రి 11:32 1:35 వరకు రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 1:30 3 వరకు కూడా రాహుకాలం అలాగే శుభ సమయం ఉదయం 7:40 8:30 వరకు మధ్యాహ్నం 4 గంటల నుండి 5:30 వరకు శుభ సమయం వృద్ధియోగం ఉంది మంచిది మధ్యాహ్నం 3:17 కౌలవ మధ్యాహ్నం 1:45 తైతుల రాత్రి 2:55 వరకు కూడా ఉంది దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంది ఈరోజు అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది అలాగే ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా ఈరోజు శుభయోగంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది అలాగే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈరోజు 17వ అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతపరిషిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భావద్వేషిణీ ఆదేశకాలే ఓం తచ్చదితి నిర్దేశో బ్రాహ్మణాస్త్రివిధః స్మృతః బ్రాహ్మణోస్తేన వేదస్య యజ్ఞాస్య విహితా పురః దానం చేసేటప్పుడు ఓం తత్ సత్ అనేటువంటి 3 విధాలుగా పేర్లతోటి సచ్చిదానంద పరబ్రహ్మ నిర్దేశించి దానం చేయాలి ఆ పరమాత్మ నుండి సృష్టి ఆది బ్రాహ్మణులు వేదాలు యజ్ఞాలు ఏర్పడడం జరిగింది తస్మాదోద్యోగమిద్యాహు యజ్ఞదాన తపక్రియ తస్మాదోమిత్యాద్యాహుత్య యజ్ఞదాన తపక్రియ ప్రవర్తంతే విధినోక్త సతతం బ్రహ్మవాదినః అలాగే కనుక వేదమంత్రాలు పఠించువారు శాస్త్రవిహితములైన యజ్ఞదానాది తపాశ్చర్యములు సర్వదా ఓం అనే పరమాత్మ నామంతో ఉచ్చరణతో ప్రారంభించాలి అని కృష్ణ పరమాత్మ విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఈరోజు తెలియజేయడం జరిగింది ఇంకా మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి